ఎవరినానా? నమ్మకస్తులు. వారి కోసం ఆయన ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఎవరు కావాలి? ఎక్కడ వెతుకుతున్నాడు? దేశం అంటే ఆయన దృష్టిలో ప్రపంచం. ప్రపంచమంతా వెతుకుతున్నాడు ఆయన. ఎవరు కావాలని? రైట్. మన టైము వేరు, ఆయన టైము వేరు. క్రైస్తవ వివాహాలు జరిగేటప్పుడు ఆ కార్డులో వేస్తాం, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి దేవుని నిర్ణయం చొప్పున ఫలానా తారీఖున పరిశుద్ధ వివాహం ఫలానా చర్చిలో జరుగుతుంది, ఫలానా తారీఖున 10:45 ఈ గురువుల చేత పరిశుద్ధ వివాహం జరపబడుతుందని వేస్తాం. 10:45 వివాహం అని వేస్తాం పెళ్లి కార్డులో. అందరూ వచ్చేస్తారు, పాస్టర్ గారు వాళ్ళందరూ. తీరా చూస్తే రెండు వేదిక మీద కానీ పిలిస్తే ఒక కబురు వస్తుంది ఇంట్లో నుంచి, కంగారు పడకండి అమ్మాయి ఇంకా రాలేదని. పెళ్లి కుమార్తె ఇంకా రాలా. టైం ఎన్నింటికి వేసాం? 10:45. ఇంకా అమ్మాయి రాలా. అమ్మాయి వచ్చింది 11. వచ్చినటువంటి వాళ్ళకి టీ ఇవ్వాలా? టీకు ముందు టిఫిన్ ఇవ్వాలా? టిఫిన్ తిన్నాక టీ ఇవ్వాలా? టిఫిన్లు టీలు అయినాక కుమార్తెను సిద్ధం చేయాలా? ఓల్డ్ భాషలో సింగారించటం, పెండ్లి కుమార్తెను సింగారించటం, పాత భాషలో సంస్కృతంలో సిద్ధపరచటం. దేవునికి స్తోత్రం. వచ్చింది ఎప్పుడు? 11 అయితే టీలు టిఫిన్ లాగింది. తర్వాత పిల్లను సిద్ధం చేసి వేదిక మీదకి తీసుకొచ్చింది. దగ్గర 12 అవుద్ది. మనం వేసిన టైం అప్పుడు. మనం వేసిన టైం ఎప్పుడు అంటే మన టైం ఏమో 10:45, ఆయన టైం ఏమో 1 గంట. అప్పుడే అయింది. నువ్వెంత కంగారు పడినా అవ్వదు. మన టైం వేరు, దేవుని టైం వేరు. అందుకే మన దేశం మనకే దేశం, ఆయన దృష్టికి ప్రపంచం అంతా కలిపి ఒక దేశం. భూమికి ఆయన పునాది వేశాడు. దేశమునకు ఆయనే కర్త. అంటే ప్రపంచం మొత్తంలో వెతుకుతున్నాడు ఆయన. ఎవరు కావాలని? నమ్మకస్తుడు. మరి ఉన్నోళ్ళందరూ ఎవరు చెప్తాను నేనండి. ఉన్నోళ్ళందరూ ఎవరంటే, నేను కూడా నమ్మకస్తుడని అని బ్రతికేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేనో నమ్మకస్తురాలనే, నేనో నమ్మకస్తుడినే, మా ఇంట్లోళ్ళందరూ నమ్మకస్తులే, నేను నా బ్రదర్ నమ్మకస్తులం, నేను మా అక్క నమ్మకస్తులం. మేము తప్ప ఎవరున్నారో లేదో మాకు తెలియదు, కానీ మేము మట్టికి నమ్మకస్తులం. అందరూ ఇలాని బతికేస్తున్నారు. మరి ఉన్నోళ్ళందరూ నమ్మకస్తులు అయితే వెతకవలసిన అవసరం ఆయనకి లేదు. వెతుకుతున్నాడు అని అంటే ఎవరు లేనట్టు. ఇప్పుడు ఆయనకి ఎవరు కావాలి? అలాంటి నమ్మకస్తుల కోసం సిద్ధపరిచిన బల్లే ఈ బల్ల. నమ్మకస్తులై శరీరమును తినాలి, నమ్మకస్తులై రక్తమును పానం చేయాలి. నమ్మకత్వం లేకుండా చేయి పెట్టకూడదు. దేవునికి అవమానం, వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది. వెతుకుతున్న దేవునికి ఎవరైనా దొరికారా? నమ్మకస్తులు. చూద్దాం 4వ వచనం, 12వ అధ్యాయం ఆది కాండం. చూడండి తల్లి, 4వ వాక్యం. ఆది కాండము 12వ అధ్యాయము 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం. రైట్. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము కాదు, అబ్రాము వెళ్ళాను. 101వ కీర్తన 6వ వచనంలో దేవుడు నమ్మకస్తుల కొరకు వెతుకుతూ 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 ప్రపంచాన్ని
ఒక వ్యక్తి ఇంటికి వచ్చాడు. ఆ వ్యక్తి పేరు అబ్రాం. అబ్రాము దేవుని ఇంటికి వెళ్ళా, దేవుడే అబ్రాము ఇంటికి వచ్చాడు, వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చిన దేవుడు అబ్రాముకు 4 మాటలు చెప్పాడు. మీరు ఆలోచించి చెప్పాలి. 4 మాటలు. మొదటి మాట, నీవు దేశాన్ని వదిలే. తమ్ముడు, రెండో మాట, నువ్వు బంధువులను వదిలే. తల్లిగా చెప్పాలి. మూడో మాట, తండ్రి ఇంటిని వదిలే. 4వ మాట చెప్పండి, నేను వెళ్ళమన్న చోటికి వెళ్ళి. మొదటి మాట చెప్పండి, దేశాన్ని వదిలే, బంధువులను వదిలే, తండ్రి ఇంటిని వదిలే, నేను వెళ్ళమన్న చోటికి వెళ్ళి. ఎవరితో చెప్పాడు? అబ్రాం. వెతుకుతున్న దేవుడు అబ్రాం ఇంటికి వచ్చాడు. అబ్రాం అనే మాటకు అర్థం జారిపోయేవాడని అర్థం. అబ్రాం మాట మీద నిలబడలేని వాడని అర్థం. అబ్రాం స్థిరత్వము లేనివాడని అర్థం. అబ్రాం భక్తిపరుడు కాదని అర్థం. అబ్రాం పడిపోయేవాడని అర్థం. ఇలాంటి బలహీనుడు దగ్గరికి వెతుకుతున్న దేవుడు దిగొచ్చి ఎన్ని మాటలు చెప్పాడు? 4. 1, దేశమును వదిలేయ్. 2, బంధువులను వదిలేయ్. 3, 4, నేను వెళ్ళమన్న చోటికి వెళ్ళు. మాటలన్నీ 4. 4 మాటల్ని 2 భాగాలు చేయాలి. 2 భాగాలు చేయాలి.